ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టిన తర్వాత ఈ ప్రతులను తాడేపల్లిలో కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అనటానికి నిదర్శనం కోటి సంతకాలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా కదిలారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఊరుకొనేది లేదని పెన్ను పట్టి సంతకం చేసి చెప్పారు. తమ సంతకాలకు వ్యతిరేకంగా కూటమి పాలకులు ముందడుగు వేయటానికి వీల్లేదని కోట్లాది మంది ప్రజలు గర్జిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ ముందుకొస్తే చంద్రబాబు ప్రజారోగ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలను ఒకేసారి నిర్మించాలని వైఎస్ జగన్ చారిత్రక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ తరాలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మేధావులు మండిపడుతున్నారు. చంద్రబాబు విధానాలతో మెడికల్ చదువు చదవాలి అనుకునే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అయ్యిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మెరుగైన వైద్యం ప్రజల హక్కని, ఆ హక్కును చంద్రబాబు తన ఉక్కు పాదంతో తొక్కేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన తాబేదారులకు కట్టపెట్టడంలో భాగంగానే పీపీపీ పేరుతో చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. కోటి సంతకాలు కోటి గళాలై కూటమి ప్రభుత్వంపై పిడుగుల్లా పడతాయని కోట్లాది మంది ఆంధ్రులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పిలుపు మేరకు కోటి సంతకాలు సేకరించిన డాక్యుమెంట్లను బాపట్ల నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించారు. కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా బాపట్ల జిల్లాలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరిగిందని బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాడని, పేదలకు అందే వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి, వేమూరి నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక కుట్రలు, కుతంత్రాలు విలయతాండం చేస్తూ ఉన్నాయి. దానిలో భాగమే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అమ్ముకొని డబ్బు చేకూర్చాలనే తప్ప ఎక్కడ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం, వారి పిల్లల చదువుల కోసం ఆలోచిస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప డెసిషన్ తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వ్యతిరేకిస్తాం. అందుకనే 175 నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరిగినాయి. ఎంచుకున్నటువంటి గోవా, ఛత్తీస్గఢ్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల వ్యతిరేకతని అర్థం చేసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వెనుదిరిగాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతని, ప్రజా అసమ్మతిని చూస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మేము మరొకసారి ప్రజల తరఫున విన్నపం తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా దీన్ని ఆపండి. ఇది చాలా ప్రజాస్వామ్యంగా మేము అర్థం చేసింది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళదలుచుకుంటే ఇక్కడి నుంచి చేసేటువంటి కార్యక్రమం మరింత ఉధృతంగా ఉంటుంది. అది చెయ్యి దాటేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు వార్న్ చేస్తూ ఉన్నాం. ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళంగా, ప్రజా నాడి తెలిసిన వాళ్ళంగా, ప్రజల మధ్య తిరుగుతున్న వాళ్ళంగా, ప్రజా సంతకాలతో ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంగా ఎంత కసిగా ఉన్నారో ప్రజలు అర్థమైన వాళ్ళగా మీకు హితవు పలుకుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో రద్దు చేయాలి, వెనుదిరగాలి. 2003 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 766 ర్యాంకు వచ్చినా కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ లేక ఆ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఆ రోజు ఫీజు కట్టడానికి ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంతమంది సంఘం వాళ్ళు నన్ను చేరదీసి వాళ్ళు స్పాన్సర్ చేసి నన్ను చదివించారో క్లాసికల్ ఎగ్జాంపుల్ నేనే మీ ముందు నిలుస్తున్నానండి. నాలాంటి చాలామంది మధ్యతరగతి ప్రజలందరికీ వాళ్ళ కోరికను, వాళ్ళ తల్లిదండ్రుల కోరికను తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ మహాయజ్ఞానికి ప్రజలందరూ తోడు ఉండటం అనేది చాలా సంతోషకరం. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసి
గవర్నమెంట్ పద్ధతిలోనే వాటిని కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టార్జితం ప్రతి ఇంటికి పోయి చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గాలను ప్రతి ఒక్క ఇంటిలోనూ వివరించి వారి దగ్గర సంతకాలు తీసుకొని వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళు చదువు లేకపోతే ఏలుముద్రలేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేశాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా హాస్పిటల్స్ కట్టారో వాళ్ళ కళ్ళకి ఎందుకు కనపడట్లేదని ప్రతి ఇంటికి పాంప్లెట్ చూయించి ఆ బిల్డింగ్స్, హాస్పిటల్స్ అన్ని కూడా చూయించి సంతకాలు చేయించుకొని వచ్చి ఈ రోజున బాపట్ల నుండి తాడేపల్లి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం వరకు తీసుకొని వెళ్ళేసి ప్రజల యొక్క ఆస్తిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి బాపట్ల నుండి అందరం కలిసికట్టుగా బయలుదేరాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజలు చేసిన సంతకాలను బాపట్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ర్యాలీగా తరలించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల పట్ల సీఐ రాంబాబు ఓవర్ యాక్షన్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను తరలించారు. సంతకాల ప్రతులు ఉన్న బాక్సులను మాజీ మంత్రి పేర్ని నానితో పాటు పార్టీ నేతలు స్వయంగా వాహనంలోకి ఎక్కించారు. ఆ తర్వాత మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి కోనేరు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు డౌన్ డౌన్ అన్న నినాదాలతో ర్యాలీ మొత్తం హోరెత్తింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విలేకరుల వ్యాఖ్య రావాలి. మీరు ఫోటోలు దిగినట్టండి మసాలా బండోడు ఫ్రీగా వైద్యం చేయించుకోగలరా? మీరు ఫోటోలు దిగినప్పుడు ఓట్లు అడుక్కున్నటువంటి పురుగుల బండోడు ఇవాళ వైద్యాన్ని చేయించుకోగలరా? డబ్బులు ఇచ్చని చెప్పి అడుగుతున్నాను. ఎందుకు మీ అధికార మదం? సామాన్యుడి పట్ల ఎందుకు ఆలోచించలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం? ప్రశ్నించేవాడేమో ప్రశ్నించడు. గవర్నమెంట్ విమానాల్లో జనం సొమ్ముతో విమానాల్లో తిరుగుతారు, ముగ్గురు కలిసి హెలికాప్టర్లో తిరుగుతారు. డబ్బులు లేవంటారు. ఏంటి చేస్తాం, ఖజానా ఖాళీ అంటాడు. ఓ పక్కేమో 2,66,000 కోట్లు అప్పులు చేశాడు. ఇప్పటికి అంటే రాబోయే రోజులు ఇంకెంత చేయబోతున్నాడు? చేసిన అప్పుల్లో ఒక్క 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయింది కదా. మెడికల్ కాలేజీలు జనానికి సీట్లుండే 2,000 చిల్లర సీట్లుండే పేదవాళ్ళకి. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వం దగ్గర ఉండే కదా. ఇవాళ ఈ దివాళా కోరు ప్రభుత్వాన్ని తక్షణం మెడికల్ కాలేజీల అమ్మకాలని నిలుపుదల చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ప్రతి పేదవాళ్ళకి న్యాయం చేస్తాం, సంపద సృష్టిస్తాం అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ రోజు మొక్కం చాటేసి వైద్య కళాశాలల్ని పప్పు పిల్లల్లాగా అమ్మేసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవాళ్ళని కూడా కార్పొరేట్ హాస్పిటల్ కి దగ్గర చేస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఈ రోజు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కూడా దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒకటి చెప్తారు, తర్వాత మళ్ళీ మారిపోతారు. అపరిచితుడు వస్తాడు, అపరిచితుడు వచ్చి ఏదో మాట్లాడతాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజలు చేసిన సంతకాలను బాపట్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ర్యాలీగా తరలించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల పట్ల సీఐ రాంబాబు ఓవర్ యాక్షన్ చేశారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబుపై దురుసుగా ప్రవర్తించారు. ప్రజాక్షేత్రం